నా పేరు కిషోర్ రెడ్డి అండి, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్. మేము గత 77 ఇయర్స్ నుంచి షోస్ చేస్తున్నామండి. ఈ క్లబ్ ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్ ముందు హైదరాబాద్ కెనల్ క్లబ్ ఉండే, హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు. అది హైదరాబాద్ స్టేట్ నుంచి ఏపీ స్టేట్ అయినప్పుడు పేరు చేంజ్ చేసి ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్ అని పెట్టుకున్నాం. అప్పటి నుంచి మేము షోస్ రెగ్యులర్గా చేస్తున్నాం. మేము ఇప్పుడు లాస్ట్ ఇయర్ మెరిడియన్ స్కూల్ లోపల చేసినాం. అప్పుడు సౌత్ కొరియా నుంచి ఒక జడ్జి వచ్చిండు, మలేషియా నుంచి ఇంకో జడ్జి వచ్చిండు. దిస్ ఇయర్ మేము ఇద్దరు ఆస్ట్రేలియన్ జడ్జెస్ని పిలిచినాము. దే ఆర్ ఫ్రమ్ సిడ్నీ నుంచి వచ్చిండ్రు అనమాట. దే ఆర్ రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఎఫ్సిఐ జడ్జెస్. ఇప్పుడు ఇవాళ మాకు మోర్ దాన్ 40 బ్రీడ్స్ వచ్చినాయి ఇక్కడ. అంటే ఇన్ని కుక్కలు ఒకటేసారి చూడాలంటే ఇట్లాంటి షోస్ లోపలనే చూడగలుగుతారు. ఇంకా ఇవన్నీ దీంట్లోంచి ఫిల్టరింగ్ అయ్యి మొత్తం సీసీస్, బిఓబీస్, గ్రూప్స్ అన్నీ గెలిచిన తర్వాత లాస్ట్కి బెస్ట్ ఇన్ షో లైనప్ అవుతుంది. బెస్ట్ ఇన్ షో అంటే మొత్తం ఈ 250 డాగ్స్లోంచి టాప్ 8 డాగ్స్ తీసుకుంటారు అనమాట. బెస్ట్ ఇన్ షో, రిజర్వ్ బెస్ట్ ఇన్ షో, థర్డ్ బెస్ట్ ఇన్ షో, ఫోర్త్ బెస్ట్ ఇన్ షో, ఫిఫ్త్ బెస్ట్ ఇన్ షో అని చెప్పేసి అన్ని 1 to 8 వస్తాయి. దాని తర్వాత బెస్ట్ ఇన్ షో బ్రెడ్ ఇన్ ఇండియా, రిజర్వ్ బెస్ట్ ఇన్ షో బ్రెడ్ ఇన్ ఇండియా అని వస్తుంది. బెస్ట్ పప్పీ అంటే అన్ని పప్పీస్లోంచి బెస్ట్ పప్పీ, అన్ని బ్రీడ్స్ అనమాట. 40 బ్రీడ్స్లోంచి పప్పీస్ కాంపిటేట్ ఫర్ బెస్ట్ పప్పీ ఇన్ ద షో. దాంట్లోంచి బెస్ట్ పప్పీ ఇన్ ద షో తీసుకుంటాం. అండ్ రిజర్వ్ బెస్ట్ పప్పీ అట్లా. ఇప్పుడు బ్రీడ్స్ అంటారా, ఒకటి అవి ఉన్నాయి, జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి, రాట్ వీలర్స్, అట్లా డిఫరెంట్ బ్రీడ్స్ వస్తాయి. 40 డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట. 11 గ్రూప్స్, 40 డిఫరెంట్ బ్రీడ్స్ వస్తాయి. కాకర్ స్పానియల్ వస్తుంది, ల్యాబ్ వస్తుంది, గోల్డెన్ రిట్రీవర్ వస్తుంది, గ్రేట్ డెన్ వస్తుంది. అట్లా డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి అన్నమాట, నెంబర్ ఆఫ్ బ్రీడ్స్. ఇప్పుడు ఈ ఆర్మీ కానీ పోలీస్ కానీ యూజ్ చేసేది నవడేస్ ఇది మెలనైస్, బెల్జియం మెలనైస్ అని. అవి అంటే మెయిన్లీ పర్పస్ అటాకింగ్ అండ్ ట్రైనింగ్ అనమాట. డాగ్స్, పోలీస్ డాగ్స్ అంటారు ఇప్పుడు. ఏపీకేసి డాగ్ షోకి వచ్చాము. సో ఇది ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఆల్ బ్రీడ్ ఛాంపియన్ డాగ్ షో. కాబట్టి ఇక్కడ మీకు 117th and 118th డాగ్ షో జరుగుతుంది ఇక్కడ. సో మీరు ఎవరన్నా ఈ డాగ్ షోని మిస్ అవుతున్నారు అని అనుకుంటే మాత్రం, రాలేకపోయారు అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఎందుకంటే ఇందులో నేను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చూపిస్తాను. అసలు డాగ్ షో అనేది ఎలా కండక్ట్ చేస్తారు, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఒక షోకి రావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని చూస్తే మీకు ఎవ్రీథింగ్ క్లారిటీ వచ్చేస్తుంది. అడిగి తెలుసుకుందాము. సో హలో, this is Kishore Reddy, President of Andhra Pradesh Kennel Club. The dogs are came for the veterinary check. After the veterinary check, they goes for the show. We are doing veterinary checkup. That is, we check for the microchipping as well as health of the dog, and we check for the sex of the dog, that's male or female, and we know its feasibility. The dogs maybe he or she his feasibility to breed and to produce his offsprings, like next generation puppies. For that purpose, we check the sex of the dog, and if the females are there, whether they are in heat or not, we check. General health we check, because they should not spread any diseases there, something like that. The main objective of veterinary check here. సో షోలో మెయిన్గా డాగ్స్కి అనేది మైక్రోచిప్ అనేది చాలా కంపల్సరీ. సో ఇక్కడ మనకి మైక్రోచిప్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు అనేది కూడా చూపిస్తున్నారు, చూడండి. సో సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ కాల్డ్ మైక్రోచిప్ అండి. సో దీనిలో ఏంటంటే ఒక ట్రాకింగ్ నెంబర్ లాగా ఉంటుంది. ఒకవేళ డాగ్కి ఏంటంటే ఆ స్కానర్ దాని మీద పెడితే ఏంటంటే ఇక్కడ దీనికి ఏదైతే నెంబర్ అలాట్ చేశారో కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఆ నెంబర్ అనేది దాంట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్ థింగ్ అనమాట. కంపల్సరీ అండి, మ్యాండేటరీ. వితౌట్ మైక్రోచిపింగ్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద షో. అయితే ఇప్పుడు ఏదైతే మైక్రోచిప్స్ లేదో వాటికి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. మైక్రోచిప్ లేని వాటిని తీసుకొచ్చుకున్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు. అండ్ దే ఆర్ డూయింగ్ రిజిస్ట్రేషన్స్, ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నారు. సో ఎలా చేస్తారు ఒకసారి చూసి. మ్యాండేటరీ మైక్రోచిప్పింగ్ ఇస్ మ్యాండేటరీ. ఒకవేళ వాళ్ళు మన దగ్గర అయితే ఉండో మైక్రోచిప్స్ కేసీఐ ఇష్యూ చేస్తుంది. ఇంతకుముందు ఇప్పిన వాళ్ళు ఇక్కడ ఇప్పించుకుంటారనమాట. బికాజ్ రింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు మైక్రోచిప్పింగ్ స్కాన్ అవుతుంది. దాంట్లో డాగ్ హిస్టరీ అంత వస్తుంది మనకు. అది ఉంటేనే లోపలికి ఎలో చేస్తాము జడ్జింగ్ రింగ్లోకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మైక్రోచిప్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము అక్కడ బెంచింగ్ అయిపోయింది అండ్ మైక్రోచిప్ ఇన్సర్ట్ కూడా చేశారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది కూడా ఇక్కడ చూసుకుంటే, షోరింగ్ మాత్రం డాగ్స్తోని కలకలలాడుతుంది. చూసుకోండి, అన్ని వెరైటీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు, ఇంకా స్టార్ట్ కాలేదు, ప్రాసెస్ అనేది జరుగుతుంది. బట్ రైట్ నో మనము కొందరు బ్రీడర్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేద్దాం. ఆన్ ద వేలో ఎవరైనా కలిస్తే వాళ్ళతో మాట్లాడదాం, రండి.
సో ఇదంతా కూడా షో కోసము తయారు చేసిన రింగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 రింగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 2 జడ్జెస్ వచ్చారు కాబట్టి ఇక్కడ 2 రింగ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మనకి కూర్చోవడానికి స్పేస్ అదంతా కూడా ఇచ్చారు, చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్కి ప్రమోషన్ చేస్తున్న స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో చూసుకోండి. హాయ్ గౌతమ్ అన్న, మనకు బాగా తెలుసు, బెల్జియం బ్రీడర్. దాంతోపాటు ఇక్కడ స్టాల్ పెట్టారు అన్న ఇవాళ మీరు? ఓకే ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. యా, సో సాయి అన్న కూడా వచ్చారు. సో ఈ షో గురించి ఆయన చెప్పండి. ఇది ఏపీకేసీ షో, పాత క్లబ్. ఇది షో ఆర్గనైజ్ ప్రెసిడెంట్ వచ్చి కిషోర్ రెడ్డి గారు. జడ్జెస్ వచ్చి ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఈరోజు మంచి జరుగుతుంది షో. డాగ్ షోకి వచ్చాము. ఆల్ జర్మన్ షెపర్డ్స్. మేము సో రైట్ నౌ మనతో పాటు పూర్ణిమ కినల్స్ తిరుపతి గారు ఉన్నారు. తిరుపతి గారితో మాట్లాడి తెలుసుకుందాం ఇవాళ ఏపీకేసీ డాగ్ షోలో వాళ్ళు ఏ డాగ్ బ్రీడ్ని తెచ్చారనేది. హాయ్ మహేష్, బాగున్నావా? సో అన్న, ఇవాళ మీరు ఏ డాగ్ బ్రీడ్ని తెచ్చారు? మిమ్మల్ని షోలో చూసి చాలా రోజులు అయింది, అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మన కెనల్ నుంచి డాగ్స్ ఏవి రావట్లేదు ఎందుకు షోస్ కానీ. సో ఈసారి మీరు ఏ డాగ్ బ్రీడ్తో వచ్చారు, ఆ డాగ్ బ్రీడ్ డీటెయిల్స్ కూడా చెప్పండి. లేట్గా వచ్చిన లేటెస్ట్గా రావాలనేది మన కాన్సెప్ట్. సో ఫస్ట్ టైం మనము బ్లాక్ జియోజిని ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మనీ హ్యాండ్లింగ్ చేయడం జరుగుతుంది. ఈజ్ ద బెస్ట్ హ్యాండ్లర్ ఇన్ హైదరాబాద్ రైట్ నో. సో మనకు డాగ్ని ఇవాళ అతనే హ్యాండిల్ చేస్తాడు. సో నెక్స్ట్ డాగ్ రింగ్లో ఎంట్రీ అయినాక పర్ఫార్మెన్స్ చూద్దాము. సో మనతో పాటు హ్యాండ్లర్ మనీ కూడా ఉన్నాడు, మనీతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మనీ, ఎలా ఉన్నావు? హలో అన్న, హౌ ఆర్ యు? ఐయామ్ గుడ్, హౌ ఆర్ యు? ఐయామ్ డూయింగ్ గుడ్ అన్న. జోష్లో ఉన్నాడు, మంచి అవుట్ఫిట్తో ఉన్నాడు, హీరోలా కనిపిస్తున్నాడు. సో ఇవాళ నువ్వు ఏమేం డాగ్స్ హ్యాండిల్ చేస్తున్నావు? జర్మన్ షెపర్డ్లో మోస్ట్లీ 2 బ్లాక్ జర్మన్ షెపర్డ్స్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను అండ్ మిగతా బ్లాక్ అండ్ టన్. అండ్ ఇది ఏపీకేసీ వచ్చేసి చాలా ఓల్డ్ క్లబ్, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లబ్ అండ్ బిగ్ క్లబ్. అండ్ దీంట్లో అందరూ చాలా సీనియర్సే ఉంటారు ఈ క్లబ్లో మొత్తం. అండ్ ఈ షో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ప్రీవియస్ కరోనా టైంలో ఆపేసినారు, మళ్ళీ దాని తర్వాత రీకంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇది పాయింటెడ్ షో, ఆల్ ఓవర్ ఇండియా నుంచి దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ బ్రీడ్స్. అండ్ మంచి క్రౌడ్ కూడా ఉంది ఈరోజు. లెట్స్ సీ, అంటే చూద్దాం ఇంకా షో. వేరే వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాము, రండి. సో ఫ్రెంచ్ బుల్డాగ్స్ గురించి మనము ఫ్రెంచ్ బుల్డాగ్ బ్రీడర్ సందీప్ గారిని అడిగి తెలుసుకుందాము. సో హాయ్ సార్. హాయ్ సో చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, లాస్ట్కి ఇవాళ టైం దొరికింది. సో ఫ్రెంచ్ బుల్డాగ్స్ లవర్స్ చాలామంది ఉంటారు, సో వాళ్ళ గురించి ఫ్రెంచ్ బుల్డాగ్ గురించి చెప్పండి. ఇది చాలా ఫ్రెండ్లీ బ్రీడ్, ఇంట్లో పెంచుకునేవి. ఇవి ఇంట్లో ఉంటే చాలు, ఇంకా మనకి ఎంత ఎనర్జీ డౌన్ ఉన్నా కానీ దిల్ కీప్ యూ లాఫింగ్. ఫ్రెండ్లీ బ్రీడ్ యాక్చువల్లీ. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సందీప్. నేను యాక్చువల్గా ఒక లాస్ట్ 2 years నుంచి ఫ్రెంచీస్ పెంచుతున్నాను. ఐ హ్యావ్ 8 ఫ్రెంచీస్ ఎట్ హోమ్. 8 ఫ్రెంచీస్ ఉన్నాయి మొత్తం. సో ఇందులో దిస్ వన్ అండ్ ఐ హ్యావ్ 2 more at home. they're all champions. అండ్ అది సెకండ్ లిటర్, నాది న్యూ లిటర్. ఐ హ్యావ్ 4 puppies of them. అవి కూడా షో చేస్తున్నాను ఇవాళ నేను. అండ్ దీస్ 2 are also showing. సో ఫ్రెంచ్ బుల్డాగ్స్ హైదరాబాద్లో చాలా రోజుల నుంచి వెతుకుతున్నా అసలు ఎవరున్నారు బ్రీడర్స్ అని. సో లాస్ట్కి మీరు దొరికారు. సో ఫ్రెంచ్ బుల్డాగ్స్ గురించి అంటే మీ దగ్గర డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. సో సూన్ వీఆర్ గోయింగ్ టు షూట్ ఫుల్ వీడియో ఆన్ ఫ్రెంచ్ బుల్డాగ్స్ ఆల్సో. మనము కెనల్కి విజిట్ అయ్యి మనం వీడియో కూడా తీసుకుందాం. బట్ ఇవాళ మీరు ఆల్ ద 4 dogsని షో చేస్తున్నారు. 4 dogs షో చేస్తున్నాం. సో బెస్ట్ ఆఫ్ లక్ సందీప్ గారు, అండ్ విల్ సూన్ మీట్ అగైన్, అండ్ విల్ ఆల్సో షోకేస్ ఆల్ ద డాగ్స్. Definitely we'll meet again. సో
సో రైట్ నా మనం ఏపీకేసీలో ఉన్నాము. మనతో పాటు మిస్టర్ కిరణ్ తమల గారు ఉన్నారు. ఇవాళ నాకు తెలిసి రాట్వెలర్ అంటే అంటే లాస్ట్ టైమే మనము చూసాము రాట్వెలర్ ఛాంపియన్ అయిపోయింది. సో ఈసారి మీరు ఏ డాగ్ బ్రీడ్ని తీసుకొచ్చారు? Female Rottweiler. This is the first outing of her. ఓకే. హైదరాబాద్లో రాట్వెలర్స్ బ్రీడ్ చేసేది చాలా తక్కువ. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడర్ కిరణ్ తమల గారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ గురించి చెప్పండి. నాకు రాట్విల్లర్స్ ఎప్పటి నుంచి అంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్ అప్పటి నుంచి నాకు రాట్విల్లర్స్ అంటే బాగా ఉండే. సిన్స్ ఐ స్టార్టెడ్ షోయింగ్ ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్. రీసెంట్లీ మై డాగ్ వన్ ఆఫ్ ద డాగ్ జోరో అని వామ్ గెలోత్ రాట్విల్లర్స్ నుంచి తీసుకొచ్చాము. అది ఇండియన్ ఛాంపియన్ అయింది. నవ్ వీఆర్ ఎగ్జిబిటింగ్ ద ఫీమేల్ రాట్విల్లర్. సేమ్ అది కూడా అదే కెనల్ నుంచి వచ్చింది. అది ఇండియా నంబర్ 1 కెనల్. సేమ్ వామ్ గెలోత్ రాట్విల్లర్స్. థ్యాంక్ యూ. Can we see the female? బ్యూటిఫుల్ ఫీమేల్. ఇప్పటి వరకు చాలా ఫీమేల్స్ చూసినాము, ఫస్ట్ అవుటింగ్. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఇస్ ద ఫీమేల్. కిరణ్ తమల గారు తెచ్చిన ఫీమేల్ ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ outing. All the best. Hope you will get. Yeah. We did not thought to enter because we given already male entry. So we had a time, so we thought to show her. Yeah. సో చూస్తున్నారు కదా, ఈసారి ఏపీకేసీ అయితే ధూమ్ మచా ఉంది. అన్ని డాగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. దిస్ టైమ్ రాట్విల్లర్స్ కూడా చాలా ఎక్కువ ఎంట్రీస్ వస్తాయి. Around 20-25 Rottweilers are there. Competition will be very tough this time. Out of that, 6 females are there. Around 20 male dogs are there, Rottweilers. Yeah. Thank you. సో ఈ అప్కమింగ్ బ్రీడర్ ఆంధ్రాలో ఇప్పటికే చాలా పెద్ద సెటప్ చేసి పెట్టినాడు. సో సూన్ వీఆర్ గోయింగ్ టు షూట్ దట్ వీడియో ఆల్సో. సో రైట్ నో మనం ఏపీకేసీ షోలో ఉన్నాము. చింటూ రెడ్డి గారితో ఉన్నాము. చింటూ రెడ్డి గారు వాళ్ళ పూడుల్ పప్పీని తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఇంపోర్ట్ డాగ్ని కూడా తీసుకొచ్చారు. వీటి గురించి అడిగి తెలుసుకుందాము. హాయ్ చింటూ రెడ్డి అన్న. హలో మహేష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో ఇవాళ నువ్వు షో చేయడానికి తెచ్చిన డాగ్స్ గురించి చెప్పాను. వీడు స్టెల్లా. వీడు అరౌండ్ 7 months ఓల్డ్. అండ్ వీనికి సీసీ వచ్చింది, బిఓబి వచ్చింది, బెస్ట్ పప్పీ ఇన్ ద బ్రీడ్ వచ్చింది. యా, ఈజ్ ద డాటర్ ఆఫ్ థాయిలాండ్ ఇంపోర్ట్ బెన్స్ ఫ్రమ్ స్మాష్ పుడిల్ లైన్స్. వీడు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెసిమెన్ వీడు. యా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పటి వరకు నేను రెడ్ కలర్లో పొడులు చూశాను, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ ఇన్ వైట్ కలర్. అండ్ వీడు జస్ట్ పప్పీయే అంతే కదా? వీడు జస్ట్ పప్పీ. ఇప్పుడు ఒక 7 months అంతే. 7 months క్రాస్ అయ్యింది అంతే. ఇట్స్ అ బేబీ, లిటిల్ బేబీ. ఇట్స్ వెరీ క్యూట్. ఒకసారి జూమ్ చేసుకో. సో చింటూ రెడ్డి ఫార్మ్స్ని ఒకసారి విజిట్ చేయాలంటే ఎక్కడ, లొకేషన్ ఎక్కడ? సన్ సిటీ, బంగ్లాగూడ. యూ కెన్ కమ్. యా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ మై నెంబర్ ఫ్రమ్ మహేష్. అండ్ దిస్ ఈజ్ అవర్ అనదర్ ఇంపోర్ట్ సార్. వీడు వచ్చేసి వీడు వచ్చేసి అకీరా. దిస్ బాయ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా అండ్ హీస్ అన్ ఇండియన్ ఛాంపియన్ యాజ్ వెల్. హీ కంప్లీటెడ్ హిస్ టైటిల్ జస్ట్ బిఫోర్. ఈ షోతో వీడు టైటిల్ కంప్లీట్ చేశాడు. సో బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పూడుల్స్ చాలా తక్కువ. అండ్ అందులోనూ ఈ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ నేను చాలా తక్కువ చూస్తాం మనం షోస్లో కూడా. అండ్ బై ద వే ఇంతకుముందు షిట్జూస్ కూడా చేసేవాళ్ళు మీరు. షిట్జూస్ నుంచి ఇప్పుడు రైట్ నో పూడుల్స్ చేస్తున్నారు. హ్యాపీ టు సీ. ఉన్నాయి ఇప్పుడు కూడా. షిట్జూస్ షో చేయట్లేదు అంతే, ఎందుకంటే నేను ఒక్కడనే ఇన్ని డాగ్స్ హ్యాండిల్ చేయడం కష్టం. సో యాజ్ ఆఫ్ నౌ పుడీల పైన ఫోకస్ చేస్తున్నా, ఎందుకంటే వీటిపైన చాలా టైం, చాలా ఎఫర్ట్స్ పెట్టి ట్రైన్ చేసాం, అమౌంట్ పెట్టి తీసుకొచ్చాం కాబట్టి. సో ఆల్రెడీ షిట్జూస్ లాస్ట్ 10 years నుంచి షిట్జూస్ చేస్తున్నా. సో జస్ట్ ఫర్ అ చేంజ్ లైక్ ఇప్పుడు ఈ బ్రీడ్ డెవలప్ చేస్తున్నాం. సో ఇప్పుడు పూడుల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే పూడుల్స్ గురించి ఏం చెప్తారు? పూడిల్స్ అనేవి బేసికల్లీ ఇట్స్ అ వెరీ లో మెయింటైన్ డాగ్ అండ్ హైపో ఎలర్జెనిక్ బ్రీడ్. సో దీని నుంచి మనకి ఏం ఎలర్జీస్ అలాంటివి ఏం రావు. అండ్ దీని హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు బేసికల్లీ. సో ఐ బేసికలీ సజెస్ట్ ఇట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ వాంటెడ్ టు హ్యావ్ ఏ టాయ్ బ్రీడ్ ఇన్ లైక్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి చాలా తక్కువ స్పేస్ ఉంది, లైక్ 2 bedroom 3 bedroom ఉంది, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ బ్రీడ్ యాక్చువల్లీ ఇది.
అండ్ హెయిర్ ఫాల్ ఉండదు కాబట్టి సో మనకి ఏం ఇన్ఫెక్షన్స్ కూడా రావకపోవడానికి ఛాన్సెస్ తక్కువ అండ్ వెరీ లో మెయింటైన్ డాగ్. మంత్లీ హార్డ్లీ ఒక 1000 రూపీస్లో అయిపోద్ది. టు బీ ఫ్రాంక్, చాలా మంది 20, 30, 50,000 అని చెప్తారు, బట్ ఇట్స్ నాట్ దట్ వే. హార్డ్లీ 1000 రూపీస్ మెయింటెనెన్స్ వింది అంతే. సో టెంపర్మెంట్ ఫుల్ ప్లేఫుల్గా ఉంటుందా? It's a very playful dog. It's a very playful but not hyperactive. It's a playful and calm dog and very affectionate breed basically. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. కిచెన్కి వెళ్తే ట్రావెలింగ్, ఇప్పుడు బయటకి ట్రావెల్ వెళ్ళినప్పుడు కూడా ట్రావెలింగ్లో ఈజీయా మనం ట్రావెల్ చేయడం? ట్రావెలింగ్లో కూడా ఈజీ, లైక్ యూ కెన్ టేక్ వేర్ ఎవర్, లైక్ వీడు బిలో 5 kgs కాబట్టి మీరు ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళినా కానీ ఎయిర్ ఇండియాలో మీరు ఇన్ క్యాబిన్ తీసుకెళ్ళొచ్చు, ట్రైన్లో తీసుకెళ్ళొచ్చు, మీరు కార్లో కూడా ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ఇట్స్ అ వెరీ టాయ్ బ్రీడ్. సో బేసికలీ వీడి ఇది ఇంత సైజ్ లేదు డాగ్, ఇది జస్ట్ హెయిరే. వీడి ఇక్కడికే ఉంటాడు బేసికలీ. దిస్ ఇస్ ద యాక్చువల్ హైట్ ఆఫ్ ద డాగ్. ఇట్స్ జస్ట్ ద హెయిర్. సో ప్రైస్ విషయానికి వస్తే అంటే బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ పూడుల్స్ ఎంత ఉంటుంది? సి బేసికల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద పుడిల్. మార్కెట్లో ఏ బ్రీడ్ తీసుకున్నా కానీ ఒక బేసిక్ ప్రైస్ బేసికల్లీ చాలామంది 20 నుంచి సేల్ చేస్తారు. 20 నుంచి 1 lakh, 2 lakhs, 3 lakhs దాకా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ. మీరు ఒకవేళ ఇదే క్వాలిటీ, ఈ క్వాలిటీ కావాలంటే బేసికలీ వీ సెల్ ఎ పప్పీ ఫర్ 70,000 ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ విత్ కేసీఐ పేపర్స్ అండ్ దానిలో మెన్షన్ కూడా అవుతుంది వీడు ఇంపోర్టెడ్ అండ్ ఫాదర్ ఇస్ ఇండియన్ ఛాంపియన్ అని. యా. సో పూడుల్స్ ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు కమెంట్ చేయొచ్చు, సో దట్ నేను డిస్క్రిప్షన్లో చింటూ రెడ్డి ఫార్మ్స్ లొకేషన్తో పాటు నెంబర్ కూడా ఇస్తాను, విచ్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ గెటింగ్ అ గుడ్ క్వాలిటీ పప్పీ. థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు బ్యూటిఫుల్ హస్కీ డాగ్ని బ్రీడ్ చేసిన జోషువా గారు మనతో పాటు ఉన్నారు. సో జోషువా గారితో మాట్లాడి తెలుసుకుందాం హస్కీ బ్రీడ్ గురించి డీటెయిల్గా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? ఆల్ గుడ్. హస్కీ, సైబేరియన్ హస్కీ గురించి చెప్పండి, అండ్ మీ గురించి కూడా ఒకసారి చెప్పండి. నా పేరు జాషువా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇది సైబీరియన్ హస్కీ, మై ఓన్ బ్రీడింగ్ సైబీరియన్ హస్కీ ఫీమేల్ పప్పీ. ఇది షీఈస్ జస్ట్ 7 months old. సో సైబీరియన్ హస్కీ అయితే ఇప్పుడు ఇది ఒక మీడియం సైజ్ బ్రీడ్ అండ్ మోరోవర్ దెర్ ఇస్ ఓన్లీ 1 coat ఇన్ ద సైబీరియన్ హస్కీ. మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుంది అయితే ఇప్పుడు చాలామంది వుల్లీ కోట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అ వుల్లీ కోట్ సైబీరియన్ హస్కీ. దెర్ ఇస్ ఓన్లీ 1 coat అండ్ దట్ ఈస్ అ స్టాండర్డ్ కోట్ సైబీరియన్ హస్కీ. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక స్టాండర్డ్ కోట్ పప్పీ. ఇది 6.5 months. అయితే మేము ఈరోజు ఏపీకేసీ షోలో ఉన్నాం. షీ హ్యాస్ వన్ ద రిజర్వ్ బెస్ట్ ఆఫ్ బ్రీడ్ అండ్ ద బెస్ట్ పప్పీ ఇన్ గ్రూప్. She's competed with other breeds like Pomeranians and Akitas in the same group and she qualified for the best puppy in group. Siberian Husky, I think it's a highly energetic breed. So if you want a dog that to be kept in an apartment, you can very well keep them in apartments. Kani dinki roz exercise cheyali, 3 times walk cheyali. Food aithe idi definitely you need to give them a good premium dry feed. So all my dogs are only on dry feed. So you have to give them a good quality dry feed. దీని ప్రైస్ అయితే ఇప్పుడు మేము బ్రీడ్ చేసినప్పుడు పప్పీస్ మినిమం స్టార్టింగ్ ప్రైసెస్ is 35,000. It goes up to 1 lakh depending upon the combination of the parents. And I'm located at Hyderabad. సో జోషువా గారు, జనరల్గా సైబేరియన్ హస్కీస్ చాలామంది అనేది ఏంటంటే వీటికి కంపల్సరీ ఏసీ ఉండాలి అని, బట్ ఇప్పుడు రైట్ నౌ మనం షోలో ఉన్నాం, ఇక్కడ ఏసీ ఏం లేదు. సో వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? So that is again a misconception. Huskies are a double coated breed. They have an undercoat. So the adaptability chala high. So even if you put them in hot regions like in India, if you even raising the dogs in places like Rajasthan, దీనికి ఏం ప్రాబ్లం కాదు. నేనైతే నా కెనల్లోనే పెట్టుకుంటా కింద, అక్కడ ఏసీ ఏం లేదు. ఇట్స్ జస్ట్ అ కూలర్ దట్ ఐ యూస్ డ్యూరింగ్ సమ్మర్స్. సో ఇఫ్ ద డాగ్ ఇస్ ఫీలింగ్ వెరీ హాట్, it knows how to shed its coat to get acclimatized to the weather conditions, to the living weather conditions. So there is no requirement to keep in AC, especially for bred in India dogs, since they're already born in India. Aim problem kaadu dinki of the weather. సో ఫార్ సైబేరియన్ హస్కీ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జోషువా గారు ఇచ్చారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్. మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు, జర్మన్ షెపర్డ్ డాగ్ని ఇవాళ ఇక్కడ షో చేయడానికి తీసుకొచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ డాగ్ గురించి, డాగ్ బ్రీడ్ గురించి అసలు ఏంది అనేది. సో సార్, మీ గురించి చెప్పండి ఫస్ట్. నా పేరు కిరణ్ కుమార్ అండి.
నన్ను ఒకడు ఎట్లా అంటే ఇక్కడ హైదరాబాద్ సిటీలో మొత్తంలో వైస్రాయ్ కిరణ్ అని గుర్తుపడతారు. నేను జర్మన్ షెపర్డ్ లవర్ని ప్లస్ జర్మన్ షెపర్డ్ బ్రీడర్ని. 35 years నుంచి బ్రీడింగ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 15 to 20 డాగ్స్ ఇంపోర్ట్ చేశాను. దగ్గర ఒక 150 to 200 పప్పీస్ కూడా బ్రీడ్ చేసి అమ్మాను. అది నాది ఒక హాబీ. నాదేమి ఇది బిజినెస్ కాదు, ఒక షోక్కి పెంచుతున్నాను ప్లస్ హాబీ కాను. ఒరిజినల్ బిజినెస్ వచ్చింది మాది ఐరన్ స్టీల్. ఏంటంటే షోకి ప్లస్ హాబీతో చేస్తుంది ఇది. ఇది మంచి ఇన్నోసెంట్ డాగు, ఎవర్ గ్రీన్ బ్రీడ్ జర్మన్ షెపర్డ్. అది కూడా జర్మన్ షెపర్డ్ 2 రకాలు ఉంటుంది, ఒకటి లాంగ్ కోట్ ఒకటి స్మూత్ కోట్ ఉంటుంది. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్మూత్ కోట్ ఓన్లీ. ఈ డాగ్ గురించి చెప్పండి సార్ స్పెసిఫిక్గా, దీని పేరేంటి అండ్ దీని ఏజ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చి వరల్డ్ డబల్ సిగర్ అని జర్మనీలో వరల్డ్ సిగర్ షో అవుతుంది, వరల్డ్ డాగ్ లవర్. అందులో దీని ఫాదర్ వచ్చి 2 times వరల్డ్ డబల్ సిగర్ అయింది. దాని సన్ ఇది. దీని ఏజ్ వచ్చి ఇప్పుడు 3.5 years. ఇది అరౌండ్ ఇప్పటివరకు దీనికి పుట్టిన పప్పీస్ ఒక 50 పప్పీస్ పుట్టినాయి ఇప్పటివరకు. ఇది డైలీ మనం ప్రీమియం ఫుడ్ ఇస్తాము. మళ్ళీ దాని తర్వాత వీక్లీ ట్వైస్ చికెన్ రైస్ ఇస్తాము. ఇప్పుడు నేను కూడా ఒక వన్ ఆఫ్ ది డాగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్, జర్మనీ డాగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్. దట్ బ్రాండా ఒకటి వచ్చి విన్నర్ ప్లేస్, ఇంకోటి వచ్చి డాక్టర్ క్లౌడర్స్, ఇంకోటి వచ్చి గుడ్డి. ఇప్పుడు రీసెంట్లీ ఇంకోటి రెమెడీ విబ్రెంట్ అని తీసుకున్నాను. ఇది వన్ ఆఫ్ ది డాగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. అదండి. సో అంటే ఇప్పుడు జనరల్గా జర్మన్ షెపర్డ్స్లో 2 వేరియంట్స్ ఉంటాయి, అందులో షార్ట్ కోట్ మీరు బ్రీడ్ చేస్తున్నారు. సో వీటిని తీసుకోవాలి, వీటి పప్పీస్ ప్రైజెస్ ఎంతవరకు ఉంటుంది సార్? అంటే అంటే ఇప్పుడు మా మేలు మా ఫిమేల్ అయితే నేను అరౌండ్ 25,000 to 30,000 అమ్ముతాను. సో హైదరాబాద్లో ఎవరికన్నా కావాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది ఎలా సార్? ఏముంది, నా నంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నా బ్రాండ్ పేరు మీద కొట్టినా కానీ కూడా ఆల్మోస్ట్ వైస్రాయ్ కిరణ్ అంటే తెలియని వాళ్ళు లేరు, అందరు గుర్తుపడతారు. దానికి ఏం లేదు. మీటింగ్ యూ సార్. అండ్ పప్పీస్ కావాలనుకుంటే నా నంబర్ నోట్ చేసుకోవచ్చు అండి, 9849012053. సో నైస్ మీటింగ్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఛానల్ పేరు MM Pets World. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అందులో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మనతో పాటు దుర్గా గారు ఉన్నారు. దుర్గా గారికి ఇక్కడ మన హైదరాబాద్లో పెట్ షాప్ కూడా ఉంది. సో దాంతోపాటు ఇవాళ షో చేయడానికి చివావాని తీసుకొని వచ్చారు. సో చివావా గురించి మాట్లాడి తెలుసుకుందాం. సో దుర్గా గారు మీ గురించి చెప్పండి ఫస్ట్. నేను చివావా బ్రీడ్ చేస్తానండి. నా పేరు దుర్గా. మేము ఉండేది అమీర్పేటలో. నాకు సాయి దుర్గా అని పెట్ షాప్ కూడా ఉంది మాది. ఎక్కువ బ్రీడ్ చేసేది ఏంటంటే చివావాస్, నా ఓన్ బ్రీడింగ్లోనే పప్పి ఇది. ఇప్పుడు లాస్ట్ షోలో కూడా పార్టిసిపేట్ చేసాము. BOB CCs వచ్చినాయి, 3 BOB 3 CCs. ఇప్పుడు ఈ షోలోని BOB ఇంకా నెక్స్ట్ లైనప్లో కూడా వచ్చింది. సో బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు. చాలా మటుకు మనము హైదరాబాద్లో ఉన్న పెట్ షాప్ వాళ్ళు ఎవరు షోస్కి రావడం చూడము. బట్ దిస్ ద ఫస్ట్ టైం మనము దుర్గా గారిని ఇక్కడ షోలో చూస్తున్నాము. వెరీ క్యూట్ పప్పీ. ఒకసారి జూమ్ చేయండి, పప్పీని కూడా చూడండి ఒకసారి. సో చివావాస్ ఎవరైనా హైదరాబాద్లో బ్రీడ్ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ద బ్రీడర్ దుర్గా గారు. ఎవరికైనా చివావా పప్పీస్ కావాలంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ నేను డాగ్ షో అనేది కంప్లీట్గా కవర్ చేశాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్ వాళ్ళు ఈసారి మాత్రం ఎక్సలెంట్గా చేశారు డాగ్ షో. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను వీడియో షూట్ చేశాను, అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైనప్ కూడా నేను కవర్ చేశాను, అది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.